సినిమా వాళ్ళంటే డెమీగాడ్స్గా ప్రేక్షకులు భావిస్తుంటారు. అది సినీ పరిశ్రమకు ప్రేక్షకుల్లో ఉండే గ్లామర్ వల్ల కావచ్చు. సినిమా వాళ్ళని సామాన్య ప్రజలు ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది సినిమా వాళ్ళు ఒక్క చిన్న తప్పటడుగు వేసినా దాన్ని ప్రేక్షకులు ప్రజలు భూతద్దంలో చూస్తారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మన తెలుగు సినీ పరిశ్రమకు గ్రహణం పట్టినట్టుగా ఉంది. మొన్న ప్రముఖ హీరో రవితేజ తమ్ముళ్ళు సినీ నటులు అయిన భరత్ రాజు, రఘునాథ్ రాజులు మాదక ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు కూడా కొకైన్ వంటి మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడ్డారని ఉగాండా దేశస్థుడు చీమా క్లెమెంట్ సెల్ ఫోన్ బుక్లో ఉన్న నంబర్లను బట్టి చూస్తే పోలీసుల ద్వారా ప్రజలకు తెలిసింది ఈ సంగతి. ఈరోజు ప్రముఖ సినీతారులు, కొన్ని చిత్రాల్లో హీరోయిన్లుగా కూడా నటించిన జ్యోతి, సైరాబానులు వ్యభిచార నేరం మీద పోలీసులకు దొరకటం చూస్తుంటే మన తెలుగు సినీ పరిశ్రమ పతనం వంచులకు పయనిస్తున్నట్టుగా అనిపిస్తోంది. సినీ గ్లామర్ని సినిమా తారలు రకరకాలుగా వినియోగించుకుంటారు, అది సహజం. కానీ దుర్వినియోగం చేస్తేనే చెడ్డపేరు వచ్చేది. పెళ్ళాం ఊరెళ్తే చిత్రంలో వేసిగా నటించిన సినీ నటి జ్యోతి నిజ జీవితంలో కూడా అదే పాత్రను పోషించింది. ఆమె ఎవడిగోల వాడిదే చిత్రంలో కత్తెరబట్ట కామేశ్వరిగా నేను సమర్పించేసుకుంటాను అంటూ గోల్ చేసింది. ఇప్పుడు నిజంగానే రెచ్చిపోయి మరీ సమర్పించేసుకుంటుంది. డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్నీ ఎక్కువే. పేపాలా ఉంది ఇది హీరోయిన్ ఏంటి, ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు. కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. అలాగే ఆ రోజే 100 కోట్లు, అనగనగా ఒక అరణ్యం చిత్రాల్లో హీరోయిన్గా నటించిన సైరాబాను కూడా జ్యోతిలాగా వ్యభిచారి పాత్రనే నిజ జీవితంలో కూడా పోషించడం వల్ల పోలీసుల చేతిలో అరెస్ట్ అయింది. విషయానికొస్తే సినీ నటీమణులు జ్యోతి, సైరాబాను ఉజ్బెకిస్తాన్కి చెందిన యువతి మరో 6గురితో కలిసి హైదరాబాద్లో కుందన్బాగ్లో ఉన్న ఒక ఇంట్లో వ్యభిచార నేరంపై పోలీసులకు దొరికారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించకుండా ఇలా వ్యభిచార నేరంలో అరెస్ట్ అవటాన్ని బుద్ధున్నవాడెవడో సమర్థించడు. విలాసాలకు అలవాటు పడి ఆ విలాసాల కోసం, అవసరమైన ధనార్జన కోసం ఇలా అడ్డదారులు తొక్కటం వల్ల పరువు బజార్న పడడం తప్ప మరొక ప్రయోజనం ఉండదు. సినిమా ప్రపంచానికి రాగానే, సినిమాల్లో వేషాలు వేయగానే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి, మన స్థాయిని మించిన ప్రెస్టేజ్కి పోయి ముందు బ్రాండెడ్ బట్టలు వేయటం, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ కళ్ళజోడు, ప్రతి వస్తువు బ్రాండెడ్ అయితేనే వాడటం, పెర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా ఆ రేంజ్లో దాన్ని మెయింటైన్ చేయడం కోసం మళ్ళీ పబ్బుల్లో, డిస్కోల్లో పార్టీలు ఇవ్వటం, హోస్ట్గా 10 మందిని పిలిచి ఇటువంటి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన తారలు సినిమాలో వేషాలు ఉన్నంత వరకు ఆ లెవెల్ని మెయింటైన్ చేయడం బాగానే ఉంటుంది. కానీ వేషాలు అయిపోగానే, వేషాలు రాకుండా ఉన్నప్పుడు మాత్రమే డబ్బుకి కటకటలాడి ఇటువంటి వ్యభిచారాలకు దిగి రోజుకి ఒక రాత్రికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తూ ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ని, ఆ లెవెల్ని మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఇతోధికంగా కృషి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమలో కోకొల్లలు. కాకపోతే దొరికితే దొంగ, దొరకపోతే దొర. అంతేగాని సినిమా పరిశ్రమలో ఇది చాలా సహజమైన విషయం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, చాలా ముఖ్యమైన విషయం. ఈ వ్యభిచారుల దగ్గర వీరి సెల్ ఫోన్లలో రాజకీయ నాయకులు, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్ నంబర్లున్నాయట. అంటే మన దొరికిన ఉగాండా దేశస్థుడు చీమా క్లెమెంట్ ఫోన్లో అనేక మంది సెలబ్రిటీ సినిమా వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు ఉన్నాయని చెప్పేసి అవన్నిటినీ బయటపెట్టిన పోలీసులు, వ్యభిచార కేంద్ర నిర్వాహకుడి సెల్ ఫోన్లోనూ అనేక మంది బడా రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల ఫోన్ నంబర్లు ఉన్నాయని తెలిసింది. మరి పోలీసులు వాళ్ళందరినీ బయటపెడితే చాలా బాగుంటుంది. కానీ అది సాధ్యమా? మన ప్రజాస్వామ్య దేశంలో అటువంటి జరుగుతాయా? జరగనిస్తారా? మొన్న డ్రగ్స్, ఇవాళ సెక్స్, మరి రేపు ఏమవుతుందో. ఏమీ తెలిసి
నన్ను మోహిస్తివి దేహమేలాంటిదని నీవాలోచిస్తివి అచ్చమైన తోలు తిత్తి అందున గుమ్మాలు 9 హేయమైన ఘటము కాయము ఆయువైన క్షణము మాయము ఏ ఫలము ఉందని ఇందు చేరితివి నిజ మర్మ మెరుగక నీలవేణి పొందు కోరితివి గుండె గుబులుని జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరాపు చెరలను వదిలి తొరలను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది లోకం రంగుల సంత హొయ్ 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 ప్రతిదీ ఇక్కడ వింత హొయ్ 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 అందాలకు వెల ఎంత కొందరికి తెలిసేటంత పాదే ప్రత్యం ప్రేమ త్యాగం మానవ శీల మన బతుకంతా ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి గతబడి కరబడి పరబడి ఎక్కడికో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నా సొగసులకు దాసుడవవుతావా నీతో నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో నన్ను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో నా గుడి కట్టి హారతులిస్తావా నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే 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 బాగుంటుంది ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరి 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది